ఒకటే పార్టీని నమ్ముకున్నాం, ఒకటే జెండాను నమ్ముకున్నాం. ఈరోజు నాలాంటి సామాన్య కార్యకర్త యథార్థమైన విషయం చెప్తున్నా. నేను పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి అప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను రేవంత్ రెడ్డి గారితో చెప్పిన, అన్న 9 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, నా మీద అభ్యర్థి మంత్రిగా ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవన్నా, ఎలక్షన్ కొట్లాడే శక్తి లేదన్నా, తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ తప్ప నా దగ్గర ఏం లేదు, 3 సార్లు 4 సార్లు ఓడిపోయాను, నా కార్యకర్తలు నన్ను నమ్ముకున్నారు, ఈసారి జరగడానికి జరిగితే నా కార్యకర్త రోడ్డు మీద తిరిగా, నీళ్ళు రోడ్డు మీద తిరిగా, దయచేసి అన్న ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే డబ్బున్న వ్యక్తులు ఇవ్వండి అన్న, నేను పార్టీకి పనిచేస్తా అంటే, మా ఫాదర్ కాంగ్రెస్, నేను కాంగ్రెస్, ఇలా సామాన్య ఒక ఎస్సీ దళితుని ఈరోజు ఇంత స్థాయికి జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసింది, 3 సార్లు టికెట్లు ఇచ్చింది, బై ఎలక్షన్తో 4 సార్లు టికెట్లు ఇచ్చింది, ఈసారి ఓడిపోతే కార్యకర్తలు అగమవుతారంటే ఒకటే మాట మాట్లాడాడు లక్ష్మణ్ కుమార్. మా మిత్రులు పాత్రికేయ మిత్రులు అందరూ రాయాలి, నా ఆస్తులను అమ్మైనా కూడా ఈసారి కేసీఆర్ని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు ప్రజలలో ఉండమని చెప్పింది.